వారిది 24 ఏళ్ల దాంపత్య జీవితం. చక్కగా 3 పిల్లలు కూడా ఉన్నారు. ఏ చీకు చింత లేకుండా సాగిపోతున్న సంసారం. కానీ ఏమైందో తెలీదు. ఆ భర్త గత కొంతకాలంగా పొరుగింటి పుల్లకూర రుచి మరిగాడు. అంటే వేరే కుంపటి పెట్టేశాడు. ఆయన వద్దకు పనికొచ్చిన ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని స్వయంగా ఆ భార్య చెప్తోంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 4 సార్లు ఆ భార్యకు వేరే వేరే మహిళలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అయినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదంట. పైగా దీన్ని ఆయన లైట్ తీసుకున్నాడంట. నాకు ఇష్టం వచ్చినట్టు నేనుంటా, ఏం చేసుకుంటావో చేసుకోపో అంటున్నాడంట అని ఆ భార్య చెప్పింది. చంబేటి విజయ, మా ఆయన పేరు రాము. మా ఆయన మా పెళ్ళి అయ్యి ఇప్పటికి 2001లో అయింది మా పెళ్ళి. ఇప్పటికి 24 సంవత్సరాలు. నాకు 3 పిల్లలు. మా పెద్ద బాబు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ బాధలో నేనుండగా ఈయన అన్ని అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇది 4వసారి పట్టుబడటం. ఆయన నాకు మధ్యలో డౌట్ వచ్చింది, నేను ఫాలో అయ్యాను. మొన్న శనివారం 24వ తారీఖు మధ్యాహ్నం 2:15 పట్టుకున్నా. 100కి కాల్ చేశాను, వాళ్ళు వచ్చారు. ఈ లోపల మా ఆయననే వాళ్ళ సిస్టర్స్ కి బ్రదర్స్ కి ఫోన్ చేసుకొని వచ్చి అందరు వచ్చి నన్ను కొట్టారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నాగోల్ పిఎస్కి వచ్చి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నా మీద ఫైల్ చేశారు కంప్లైంట్. నేను కూడా ఇప్పుడు ఇవాళ వచ్చి నేను కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాను. చట్టం రీతిగా నాకు సహాయం చేయాలని, నాకు నా బిడ్డలకి న్యాయం చేయాలని చట్టాన్ని నేను కోరుకుంటున్నా. మా ఆయన ఏమంటుండు, నేనంతా నెట్టికి తోసేసానంట లోపలికి. అబద్ధాలు చెప్తున్నా. ఆమె ఏజ్ 20 years ఆమె ఏజ్. నా పిల్లల ఏజ్, మా ఆయనకి 53 సంవత్సరాలు, నాకు 39 సంవత్సరాలు. ఆ అమ్మాయికి 20 సంవత్సరాల అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని, ఒక కూతురు వయసు అంటే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని దొరికాడు నాకు. మళ్ళా నేనే బలవంతంగా నెట్టానని నా మీద అబద్ధాలు చెప్తున్నారు. ఎక్కడ న్యాయం, ఎట్లా ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఇక ఈ అక్రమ సంబంధం కేసు హైదరాబాద్ లోని నాగోల్లో బయటపడింది. బిల్డర్ గా వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి తన వద్దకు ఉద్యోగం కోసం వచ్చిన ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అతని భార్య చెప్తుంది. గత కొంతకాలంగా పలువురు మహిళలతో తన భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడని ఆమె ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ యువతితో తన భర్త అక్రమంగా ఉన్నాడని తెలుసుకొని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బంధువులతో కలిసి ఉతికారేసింది. అక్కడే ఉండి ఏకంగా 100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఈలోపే అక్కడి నుంచి పరారైన భర్త ఆ యువతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భార్య తమ పైన దాడి చేసిందని ఫిర్యాదు చేశాడు. అయితే అదే పోలీస్ స్టేషన్కు మహిళ వెళ్ళి తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. Saya